నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో 29 గ్రామాలలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో కుళ్లిపోయిన గుడ్లను పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్ సురేందర్ రెడ్డి పట్టించుకునే అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు మరియు చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని కృషి చేస్తుంది. కానీ దీనిని కొందరు కాంట్రాక్టర్లు తప్పుద్రోవ పట్టించి కుళ్లిపోయి పురుగులు పడ్డ గుడ్లను పంపిణీ చేసి గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొన్ని నెలలుగా ఇలా చెడిపోయిన గుడ్లను పంపిణీ చేస్తున్న అంగన్వాడీ టీచర్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. కాంట్రాక్టర్ తో కుమ్మక్కయ్యి చెడిపోయిన గుడ్లను గర్భిణీలకు పంచుతున్నారు. కాంట్రాక్టర్ ను ఎందుకు ఇలా చేస్తున్నామని అడగగా 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండవు, ఏం చేస్తారో చేసుకోండి అని బెదిరిస్తున్నాడు. అసలు మండలం మరియు జిల్లా కేంద్రంలో అధికారులు ఉన్నట్లా లేనట్లా? అంగన్వాడీలను ఎందుకు తనిఖీలు చేయడం లేదు? కాంట్రాక్టర్లతో అధికారులకు కూడా ముడుపులు అందుతున్నాయా అని ప్రజలు అనుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో కొన్ని గుడ్లు పగలగొట్టి చూడగా విపరీతమైన దుర్వాసన వచ్చి వాంతులవుతున్నాయి. అలాగే ఉడకబెట్టి చూడగా అన్నీ చెడిపోయి దుర్వాసన వస్తున్నాయి. ఇలాంటి గుడ్లను చిన్నపిల్లలు తింటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా అధికారులు స్పందించి చెడిపోయిన గుడ్లను పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆదాయాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అన్నీ ఎర్త్రి అవి ఏమో మాకేమో పైన గుర్తు మీద కొట్టంగానే ఖరాబ్ అయితే అక్కడ వేస్తాం మేము. నల్లగా అనిపిస్తాయి. మేము పెడతామా సార్ వాళ్ళకి అట్లా ఏం మనసులో తింటాం మేము, అన్నం ఏడినే తింటాం. మీదనేమో మాకు తెలియదు ఎట్లుండేది చూసుకోనికి. పలిగిపోయినాయి పారేస్తాం, కానీ ఇట్లా ఉండేటివి మాకు తెలియదు. ఏడబెట్టుకొని పోతారు ఈ మురిగిపోయిన గుడ్లను. ఇవి కావలే కానీ ఒకటి ఉందనా కెర కట్టుకున్నావు కదా, కెర అర్జెంట్లే కెర గిద్దిద్రా ఏడగట్టుకొని పోతారు సార్, మురిగిపోయినాయి మీకు వాసన. సార్ తాగండి సార్, ఏమనుకోకండి, నా మీద ఇట్లా చేస్తుందని పాల్గొస్తుందని అనుకోకండి. మా ఇయ్యడం మా పద్ధతి. తాగండి, నేను ముట్టుకోని. 10 మంది బాల్యంతలు ఉండరు, 12 మంది పిల్లలు ఉండరు, 31 మంది బయటికి ఇచ్చే 103 పిల్లలు. మీరు దగ్గరికి రండి, గుడ్లు ఏమీ పగలలేదు. నేను గత శనివారం రోజు కమ్మారెడ్డిపల్లి విలేజ్కి అంగన్వాడికి మా భార్య డెలివరీ అయ్యి 8 months అవుతుంది. 8 గుడ్లు ఇస్తాను రమ్మని అంటే ఫోన్ చేస్తే పోయినాము. 8 గుడ్లు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత
మేము నేను తెచ్చిన రోజు కాకుండా మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మేము ఓపెన్ చేస్తే మొత్తం పురుగులు ఉన్నాయి అందులో. ఏంది ఇది ఇట్లున్నాయంటే ఇట్లనే ఉంటాయి, మాకు అన్ని అంగన్వాడీలలో కూడా ఇట్లనే వస్తున్నాయి, మేము కూడా ఇట్లనే పెడుతున్నాం అని అన్నీ కూడా అలానే ఇచ్చాను అని చెప్తున్నాను. ఇట్లా అయితే మరి చిన్న పిల్లలకు పెడుతున్నారు కదా, ఏంది వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళకి ఏమైనా అయితే ఏంది అని అంటే మాకు వచ్చినా మేము పెడుతున్నాం అంతే తప్ప మాకేం తెలుసు.